వరకు వస్తలేదు. కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తుండే, ముందు 200 ఉండే పెన్షన్. కేసీఆర్ గారు వచ్చినప్పుడు 2000 చేసే పెన్షన్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ టైం ఏమన్రి 4000 ఇస్తామన్రి. ఇచ్చిరా లేదు. ఆడోళ్లకు బస్సు ఫ్రీ పెట్టిరి, కానీ బస్సులు లేవు. నేను ప్రతిసారి డిఎం గారితో మాట్లాడితే బస్సులు కావాలా మాకు అంటే, మాకు బస్సులు లేవు సార్. ఇది పరిస్థితి. వాళ్ళు ఈ 5 నెలల్లో చేసింది ఏమి అంటే, ప్రజలకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క హామీ కూడా నెరవేర్చలే. వాళ్ళు చేసింది ఏమంటే తాటి చెట్టును చూపించినారు. తాటి చెట్లు తెలుసు కదా, తాటి చెట్టు చూపించి కొబ్బరికాయ ఇస్తా అన్నారు. వస్తాయమ్మా కాటేజ్ నుంచి కొబ్బరికాయలు రావు. వాళ్ళ పరిస్థితి అది. నమ్మొద్దండి. వాళ్ళు ఇచ్చే హామీలు ఏదో ఒక్క హామీ అయినా నెరవేర్చాలి కదా. ఇప్పుడు ఇన్న హామీలు ఇచ్చిన వాళ్ళు ఏదో ఒక్క హామీ అయినా నెరవేర్చాలి కదా. ఇప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతుంది. ఒకసారి వాళ్ళ మాటలు విన్నాం, మోసపోయినాం. రెండోసారి మోసపోతే తప్పు మనదైతుంది. కేసీఆర్ గారు రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కరెంటు కానీ, ఈరోజు కరెంటు కూడా సరిగా వస్తలేదు. కరెంటు ఇచ్చిపెట్టండి, ఇండ్లకి తాగే నీళ్లు కూడా సరిగా వస్తలేవు. ఇదే 8 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి తాగే నీళ్లు వచ్చే కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ ఎండాకాలం వచ్చేటప్పుడు తాగే నీళ్లు కూడా సరిగా వస్తలేవు. కరెంటు కట్లు స్టార్ట్ అయినాయి. ఇది ఇంకా ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ ముందే. అందుకనే వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా దయచేసి వినొద్దండి. కారు గుర్తుకు ఓటేయండి. ఇప్పుడు కేసీఆర్ గారు గట్టిగా తిరుగుతుంటేనే బస్ ఎక్కి రైతు బంధు ఇస్తామని ముందరకు వస్తున్నారు. గట్టిగా ఓట్లేసి టీఆర్ఎస్ పార్టీకి, కారు గుర్తుకి, ప్రవీణ్ కుమార్ గారిని పెద్ద మెజారిటీ తిరగండి, గెలిపియండి. ఆ భయమన్నా ఉండి ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా చేస్తారేమో పెన్షన్లు గించండి. భయానికే చేయాలి, మా భయానికే. మేము గట్టిగా మాట్లాడుతున్నాం, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు పెట్టుకుంటలేరు మీరు అని గట్టిగా మాట్లాడుతున్నందుకే కేసీఆర్ గారు ఈ రోజు వాళ్ళు కొంచెం రైతు బంధు ఇస్తాము. రైతు రుణ మాఫీ అనేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, డిసెంబర్ 9వ తారీఖు చేస్తా అన్నారు 2 లక్షల రుణ మాఫీ. డిసెంబర్ 9 అయిపోయా, జనవరి అయిపోయా, ఫిబ్రవరి అయిపోయా, మార్చి అయిపోయా, ఏప్రిల్ అయిపోయా, మే అయిపోయా. మే మధ్యలో ఉన్నాం. ఇప్పుడు ఆగస్టు 15 అంటారు. ఎవరన్నా నమ్ముతారమ్మా? ఈసారి నమ్మినామంటే మన తప్పు అవుతుంది. దయచేసి ఈ వచ్చే ఎన్నికల్లో మీ అందరూ ఓటు ప్రవీణ్ కుమార్ గారికి వేయండి, కారు గుర్తుకు వేయండి, కేసీఆర్ గారిని ఆశీర్వదించండి అని కోరుకుంటూ, మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున పొద్దున్నే మీ అందరూ వచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు నా అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద ఎండలున్నా కానీ ఇంత ఓపికతో అయినందుకు మీ అందరికీ మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.